ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలను మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభువైన యేసయ్య అనుదినమైన మనల్ని కాపాడి సంరక్షించి నడిపిస్తున్నారు. అందుకు మనం దేవునికి ఏమిచ్చి రుణం తీర్చుకోలేం. కంటిపాప వలె ఆయన మనల్ని కాపాడుతున్నందువలన నిత్యము ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. సో ఈ రోజున దైవ సంబంధమైనటువంటి లేఖనాల్లో నుండి చక్కటి మాటను ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. మనల్ని ఈ భూమి మీదకి పరలోకం నుండి ప్రభు దిగి వచ్చి ఆయన పరలోకానికి తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, నేను మీ కొరకు స్థలం సిద్ధపరచి వెళుచున్నాను, నేనుండు స్థలంలో మీరును ఉండేటట్లుగా మరలా నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఆమేన్. హల్లెలూయా. ఈ విధంగా యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం వాక్యాన్ని చూస్తాం. ఇలాంటి దేవుని యొక్క వాక్యాలు ప్రకటిస్తున్నటువంటి వేళ ఓ రోజున ఒక దైవజనుడిని ఒక వ్యక్తి ఇలా అడిగాడు, దేవుడు మనల్ని భూమి మీద పుట్టించి అనేక శ్రమల మార్గాల గుండా మనల్ని నడిపి చివరికి పరలోకానికి తీసుకెళ్తున్నాడు కదా, అదేదో పరలోకంలోనే మనల్ని సృజించేస్తే ఇక ఈ బాధలే ఉండవు, ఈ కష్టాలే ఉండవు కదా, పరలోకంలో మనం అక్కడే యుగయుగాలు ఉండిపోతే సరిపోతుంది కదా అని. హల్లెలూయా. చాలామందికి ఒకవేళ ఈ డౌట్ వచ్చిండొచ్చేమో, భూమి మీద మనం పుట్టడం ఎందుకు, భూమి మీద ఆయన పేరట ఆయన నమ్ముకున్నందువలన సమస్యలు, శోధనలు, కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖాలు, నిందల అవమానాలు అనుభవించటం ఎందుకు, దరిద్రతను అనుభవించటం ఎందుకు? సో ఇవన్నీ అనుభవిస్తూ ఇవన్నీ అయిపోయిన తర్వాత మరలా పరలోకానికి ఆయన వచ్చి తీసుకెళ్తామని అంటాం ఎందుకు? ఒకేసారి మనల్ని పరలోకంలోనే నిర్మిస్తే ఎంత బాగుంది. దేవుని బిడ్డలారా, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం, ఆలోచన అనంతమైనది. దేవుడు మనల్ని ఈ భూమి మీద నిర్మించాడు. భూమి మీద ఆదాము యొక్క ప్రారంభపు జీవితాన్ని గమనిస్తే నేలమట్టితో మనుషుని ఆయన పోలుకున్న ఆయన స్వరూపంలో నిర్మించాడు. ఆయనలో నుండి ఆయనకి సహచరిగా భాగస్వామిగా స్త్రీని దేవుడు చేశాడు. సో ఆయన చేసిన ఆ ప్రారంభ దినాల్లోనే యావత్తు సృష్టి మీద మనిషికి పూర్ణ అధికారం ఇచ్చాడు. యావత్తు సృష్టి మీద ఆయన ఏమైతే చేశాడో 7 దినాల్లో, ఆ 7 దినాల్లో దేవుడు మానవునికి సంపూర్ణమైన ఆధిపత్యం, సర్వ హక్కులు అనుగ్రహించాడు. ఒక చిన్న మాటను గమనిస్తాను చూడండి. ఆ మాట చెప్తున్నా, దేవుడు తాను కలుగు చేసిన సృష్టిని యావత్తు అంటే చలించుచు ప్రాణం కలిగిన వాటన్నిటినీ ఆదాము దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడు. ఆదాము వాటికి ఏ ఏ పేర్లు పెట్టాడో వాటన్నిటి పేర్లని దేవుడు అలా స్థిరపరిచాడు, మార్చలేదు దేవుడు. ఒక్క దానిలో అయినా సరే ఆదాము దీన్ని ఈ విధంగా కాదు, ఈ విధంగా మార్చొచ్చు కదా అని ఒక్కదానికి కూడా పేరు పెట్టలేదు. దేవుడు మార్చాలని ప్రయత్నం చేయలేదు. సర్వ హక్కులు సమస్తం తన వలే దేవుడు నరుని కలుగు చేశాడు కాబట్టి ఆ దేవుడు నరునికి సంపూర్ణమైన అధికారాన్ని, హక్కును, ఆధిపత్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో ఆ అవ్వ ఆదాములకి దేవుడు ఏం చెప్పాడంటే, ఈ భూమి మీద ఉండగానే పరలోక రాజ్యపు అనుభవాల్ని అనుభవించేటట్లుగా చేశాడు. పరలోక రాజ్యపు అనుభవాలు ఈ భూమి మీద మనం ఉండగానే, నివసిస్తూ ఉండగానే మన జీవితాలు భూ సంబంధమైన వాటితో మన హృదయాలు, మన ఆలోచనలు పెనవేసుకోకుండా మనము ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ కాలంలో పరలోక రాజ్యంలో మనం ప్రభుతో యుగయుగాలు ఎలా ఉంటామో, ఎలా ఉండాలో అక్కడ ఆ పరిస్థితులన్నీ అక్కడ లేఖనాల ద్వారా దేవుడు వివరిస్తూ వచ్చాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం ప్రారంభంలో మనం గమనిస్తున్నాం, దేవదూతులు ఆ అత్యున్నత సింహాసనం మీద ఆసుడైన ప్రభుకి చుట్టూ ఎగురుతూ 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో పాదాలు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతూ నిత్యము గాన ప్రతిగానములు చేస్తూనే ఉన్నాయి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అలాగే చదువుతూనే ఉంది తప్ప ఇక వేరే ఏమీ లేదు. సో ప్రకటన గ్రంథంలో కూడా మనం గమనించినప్పుడు
పరలోక రాజ్యంలో నిత్యము దేవుని స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆయనకి హల్లెలూయా అన్నటువంటి ఆ యొక్క సమస్త ఘనత మహిమ ప్రభావాలు ప్రభువునికి చెల్లాలి అన్నటువంటి స్వరం బిగ్గరగా పలకటం వింటానే ఉన్నాం. సో ఇవన్నీ కూడా మనకేం తెలియచేస్తున్నాయంటే పరలోకానికి మనం వెళ్తే అక్కడ నిరంతరము స్తుతి ఆరాధన ఉంటుంది. అక్కడ ఎల్లప్పుడూ ప్రభుని స్తుతిస్తూనే ఉంటున్నాం. సో అది మనకు దేవుని లేఖనాలు పరలోకానికి వచ్చి మనకు ఇవ్వబడినటువంటి స్పష్టత. యేసయ్య అన్నాడు కదా, నా సింహాసనము నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించు అని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చొని ఇస్తాను అన్నాడు. అంటే ఆ పరలోక రాజ్యపు అనుభవాలను గురించి ప్రభు అనేక విధాలుగా చెప్పాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో గమనిస్తే జయించు వారికి జీవవృక్ష ఫలం అన్నాడు, జయించు వారికి జీవవృక్షము జీవకిరీటం అన్నాడు, జయించిన వారిని నా దేవుని ఆలయంలో స్తంభంగా చేస్తానన్నాడు, జయించిన వారు తెల్లని వస్త్రాలు ధరించుకుంటారన్నారు. జయించిన అనుభవం గురించి ప్రభు అనేకం తెలియచేస్తా వచ్చు. సో తలుపుని ఎదుటి తీసించిన దాన్ని ఎవడు వేయనేరడని అన్నాడు. ఇలాంటి కార్యాలన్నీ కూడా పరలోక రాజ్యాన్ని గురించిన విషయాలు మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ఈ భూమి మీద ఉండగా అవ్వ ఆదాములకి సమస్త హక్కును దేవుడు ఇచ్చిన అవ్వ ఆదాములు ఏం చేశారు? సాతాను మాటకు ప్రేరణకు లోబడి వారు తమ జీవితంలో దేవునితో ఉన్న ఐక్యతను ప్రతి చల్లని పూట దేవునితో వారు వచ్చి వారు దేవునితో వారు కలిసి సంభాషించేవాళ్ళు కదా. అలాంటి ఔన్నత్యమైనటువంటి ఉన్నత భాగ్యాన్ని వాళ్ళు కోల్పోయారు అపవాది యొక్క మాటకు లోబడి. సో ఈ భూమి మీద దేవుడు ఎందుకు మనల్ని పెట్టాడంటే మనకు దేవుడు తప్ప ఈ భూమి మీద వేరే ఏది కూడా ప్రాముఖ్యత కాదని, ఏదున్నా సరే ఆయన తర్వాతనే అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అందుకని యేసయ్య క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తలో ఈ మాట చెప్పాడు. ఏమంటున్నాడంటే, మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకండి, ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని మీరు ఆలోచించొద్దు. అన్యజనులు వాటిని గురించి ఆలోచిస్తారు. మీరైతే మొదటి దేవుని రాజ్యమును గురించి ఆయన నీతిని గురించి ఆలోచించండి. దావీదు పౌలు రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయంలో మాట అంటాడు, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధ ఆత్మీయందలి ఆనందమునై ఉంది. సో దేవుని బిడ్డలుగా రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులుగా పిలువబడతారని దేవుని వాక్యం చెప్తుంది. ఇలాంటి దేవుని యొక్క లేఖన భాగాలు పరిశుద్ధ గ్రంథం మన స్వభాషలో మనం దేవుని చదువుకొని ఆయన్ని మహిమపరిచి ఆయన ఉద్దేశాలు ప్రణాళికలన్నీ మనకు తెలియబడుతుండగా వీటిని మనం గ్రహించి ఈ భూ సంబంధమైన ఈ యొక్క లోక సంబంధమైన ఆలోచనలు క్రియలు ఈ శరీరం మీద వచ్చేటువంటి ఆ యొక్క ఆలోచనలు వీటన్నిటిని మనం జయిస్తూ ప్రాధాన్యత దేవునికి ఇస్తూ మనం వెళ్ళాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈ విధంగా ఎవరైతే నడిపించబడతారో వారికి మాత్రమే ఆ స్థానం ఉంటుంది, వారికి మాత్రమే ఆ పరలోక రాజ్యం ఉంటుంది. ప్రియులారా, ఒక గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అనుకుందాం, ఒక 50 ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని. 50 ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇంచుమించుగా ఎన్ని లక్షల మంది కోట్ల మంది మన దేశంలో ఉన్నారు. దరిదాపు 140 కోట్ల మంది ఉన్నారు. ఈ 140 కోట్ల మందిలో 50 సీట్లు ఇస్తామనంటే ఎవరికి ఇస్తారు? ఎవరు అందుకు యోగ్యులు అవుతారో, ఎవరు అన్ని టెస్ట్లో పాస్ అవుతారో వారికి మాత్రమే ఆ స్థానం కలుగుతుంది. 140 కోట్లు దరిదాపుగా ఉన్న ఈ ప్రజానీకంలో ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఇస్తామని అయితే లేదు కదా. ఎవరైతే అన్ని టెస్టులు పాస్ అవుతారో, ఫిజికల్గా పాస్ అవ్వాలి, మెంటల్లీ పాస్ అవ్వాలి, అంటే రిటర్న్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇవన్నిట్లో చదువు ఉండాలి, క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా దాటుకొని వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఫిల్టర్ అయితేనే ఆ 50 మంది కూడా లక్షల మంది నిలబడి ఉంటారు. ఈ లక్షల మందిలో కూడా కేవలం 50 మందిని ఎన్నిక చేయటం అంటే అసలు అసంభవం, అంత ప్రెజర్ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరైతే ఆ 50 పోస్టులకి అర్హులవుతారో వారు మాత్రమే నియమించబడతారు. మరి ఒక భూ సంబంధమైనటువంటి ఉద్యోగం బహుశా 30-40 సంవత్సరాలు చేయొచ్చు ఉద్యోగం ఒక వ్యక్తి. అలాంటి ఉద్యోగం చేయడానికి, ఆ ఉద్యోగం ఇతనికి దొరకడానికి
ఎంత ప్రయత్నం చేయాలి, ఎంత ప్రయాసపడాలి, చదువు ఉండాలి, స్కిల్స్ ఉండాలి, టాలెంట్ ఉండాలి, అన్నిట్లో కూడా శారీర దృఢత్వం ఉండాలి. ఇవన్నీ పాస్ అవ్వాలి. అన్నీ పాస్ అయితే కూడా మళ్ళీ అక్కడ కూడా ఉంటుంది పోరాటం, అక్కడ కూడా ఆ యొక్క కాంపిటీషన్ ఉంటుంది. దాంట్లో ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రమే ఆ 50 ఉద్యోగాలు. ఒకసారి ఆలోచించండి, ఈ పాటి ఉద్యోగానికి ఎంత టెస్టులు అవసరమైనప్పుడు పరలోకంలో ఉండడానికి ఇంకెన్ని టెస్టులు అవసరం? దేవుడు అన్ని విషయాల్లో మానవలే శోధించబడిన యేసయ్య పాపం లేనివాడిగా అగ్గబడ్డాడు అని రాయబడి, అన్ని విషయాలు యేసయ్య శోధించబడ్డాడు అని రాయబడి. సో మనం కూడా అనేక విధాలైన మార్గాల్లో శోధించబడతాం. సో ఈ శోధనకు గురి అయినప్పుడు మనం శోధన వైపు లాగబడుతున్నామా, లేక దేవుని వైపు నిలబడుతున్నామా? దేవుని కోసమే నేను జీవిస్తాను, ఈ విధంగా నేను పాపం చేయను, ఈ విధంగా నేను అపవిత్రమైన మాటలు మాట్లాడను, నా చూపులు, మాటలు, ఆలోచనలు, క్రియ, నడక, తలంపులు, చివరికి నా పడకైనా సరే పవిత్రంగా పరిశుద్ధంగా ఉండడానికి నేను ప్రాధాన్యత ఇస్తాను. నేను దేవుని బిడ్డను, యేసుక్రీస్తు రక్తం చేత నేను కడగబడ్డాను కనుక నేను ఈ విధమైనటువంటి పాపం చేయను అన్నటువంటి వైరాగ్యంతో జీవించిన వాళ్ళు ఉన్నారు కదా. దానియేలు కానీ, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కానీ, ఆ యొక్క యోసేపు జీవితాల్లో కానీ ఇలాగ దేవుని కొరకు రోషంగా పుట్టి పెరిగినటువంటి ఆ ఫినిహాస్ లాగా మనం ఇలాంటి వాళ్ళని చూస్తున్నాం. అలాంటప్పుడు మనం ఎంత రోషంగా ఉండాలి? వాళ్ళకి మనకున్నట్లుగా బైబిల్ వాళ్ళకి లేదు ఆ దినాల్లో. మరి అలాంటి పరిస్థితుల్లో యేసేపు దగ్గర ఏ బైబిల్ ఉందని దైవ క్రమంలో బ్రతికాడు. ఇది పాపము అని యేసేపుకి ఎలా తెలిసింది? ఇక ఆమె వచ్చి బలవంతం చేస్తుంది కదా, ఆమె ఇతను తొందర పెడుతుంది కదా. ఈ మధ్యకాలంలో ఆ మాట విన్నా నేను ఒక ఆయన ద్వారా. ఏమంటున్నా అంటే, ఎవరైనా నా మీదకి వచ్చి పడితే నేను మౌనంగా ఉండడానికి నేను యేసేపుని కాను. నేను అలా మౌనంగా ఉంటే నన్ను ఇంకో రకంగా అనుకుంటారు. ఆమె నా మీద పడుతుంది కాబట్టి నేను ఇక ఆమె కాదు ఆ కోరుకున్నట్టుగా నేను చేయకపోతే నన్ను ఇక ఎందుకు పనికిరాను వ్యక్తిగా నన్ను భావిస్తారు. కాబట్టి నేను చేస్తాను అన్నట్లుగా ఒక పెద్ద పాస్టర్ గారు, మళ్ళీ పెద్ద మినిస్ట్రీకి అధినేత. ఆలోచించండి, దినాలు ఎంతో ఘోరంగా ఉన్నాయో. చివరి దినాల్లో ఉన్నాం. దేవుడు మనల్ని అన్ని విషయాల్లో మనం శోధించబడి పరీక్షించబడిన తర్వాత మనము పాస్ అయితేనే పరలోక రాజ్యం, జయించిన వారే పరలోక రాజ్యానికి వెళ్తారు. పాస్టర్లు పరలోకానికి వెళ్తారని రాయబడలేదు. రెవరెండ్లు, బిషపులు, పోపులు, లేకుంటే స్త్రీలు, పురుషులు వీళ్ళు పరలోకానికి వెళ్తారని రాయబడలే. ఎవరైతే జయించారో లోకాన్ని, పాపాన్ని, ఈ యొక్క శరీర ఇచ్చుల్ని ఎవరైతే జయించారో వారు మాత్రమే పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారు. మరి ఈ రోజున నీ మనసు ఎలా ఉంది? నీ ప్రశ్న ఏంటి? దేవుడు ఈ భూమి మీద ఎందుకు నన్ను పుట్టించాడు? ఇన్ని నిందలు, కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖాలు ఇవన్నీ ఎందుకు అనుభవించాలి? తర్వాత పరలోకం అంటారు. అది ఉందో లేదో ఎవరికి తెలుసు అన్నటువంటి అవిశ్వాసపు క్రియలతో నువ్వు బ్రతికితే పరలోకాన్ని చూడలేవు కూడా కనీసం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీ హృదయంలో ఈ మార్పు రావాలి. ఏమంటే, ప్రభువా మీ అనాది సంకల్ప ప్రకారంగా మహిమలో మీతో ఉండాలని నా గురించి మీరు సంకల్పించారని నేను నమ్ముతున్నాను. ఆ క్రమంలో నాకు ఎదురయ్యే ప్రతి సమస్యను, ప్రతి శోధనను, ప్రతి పోరాటాన్ని మీ సహాయము ద్వారా, మీ ఆత్మ సహాయము, మీ ఆత్మ బలము ద్వారా నేను జయిస్తాను. మీతో కూడా యుగాలు మహిమలో ఉండడానికి నేను ఇష్టపడుతున్నానని ఆయనకు అప్పగించుకుంటే తప్పుగా ఆయన మనల్ని ఆ మార్గాల్లో నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలు. ఈ ఉదయకాలం ముందు నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. ప్రభు రక్షకుడా, అయ్యా, మరి ఈ భూమి మీద మమ్మల్ని కలుగు చేసి మేము అనేక శ్రమల, శోధనల మార్గాలు కూడా దాటిన తర్వాతనే మహిమలో చేరుస్తారా అనేది మీ ప్రణాళిక. ఆ విధంగానే మీరు కూడా శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మీరు కూడా నాయన ఈ యొక్క శరీరంలో శోధించబడ్డారు, ఆకలి దప్పులతో ఉన్నారు. అలాగే నాయన అనేకమైనటువంటి శోధనలకు మీరు వెళ్ళినా హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు కదా, ఆయన అన్ని విషయాలు మన వల్లే శోధించబడిన పాపం లేనివాడుగా అగపడ్డాడని రాయబడింది. ఆ విధంగా మా జీవితాల్లో
మేము వాటన్నిటిని జయించిన వారమై, పాపానికి మేము చోటివ్వక, పాపం మమ్మల్ని జయించుగా మేము పాపాన్ని జయించి మహిమలో పరలోక రాజ్యంలో మీతో యుగ యుగాలు ఉండేటటువంటి కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి. ఈ మాటలు ఆయన ప్రతి ఒక్క హృదయంలో మీరు పదిలిపరచండి. మీ నామానికి అనుపరచండి. యేసే నామంలో ప్రార్థన చేసి పొంది నాముతండి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం ఆ మహిమలో చేరాలని ఆశపడుతున్న వారందరికీ కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా మనం ఆ విధంగా జయశీలులమైతేనే పాపాన్ని, శాపాన్ని, మన యొక్క జీవితాన్ని, శరీరాన్ని జయిస్తేనే మహిమలో ఉంటామన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనకు తెలియజేశాడు. కనుక మనం అందరం ఆ మాట మీద లక్ష్యముంచిన వారమై ఆ మహిమలో చేరేంత వరకు ఆత్మచేత నడిపించబడతాం. కృప మీకు తోడుగా. ఆమేన్. హల్లెలూయా.